హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు తెలుగు వ్లాగ్స్. ఇవైతే నెమ్మూరుగా చేయాలని తీసానండి. ఊరు నుంచి వచ్చాక నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ తెచ్చిన తిప్పలండి ఇవి. ముందుగా కొన్ని ఫ్రెష్ నిమ్మకాయలను తీసుకుని ఈ విధంగా నీట్ గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నాకు వచ్చిన ఫీవర్ అయితే తగ్గింది కానీ నోటికి ఏమీ సహించడం లేదు అని అంటే మా కిందున్న ఓనర్ అక్క అయితే నాకు ఈ పికిల్ తీసుకొచ్చి ఇచ్చారు. నిమ్మకాయల్లో ఫ్రెష్ వన్నీ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ నిమ్మకాయల్ని ఒక నిమ్మకాయని 4 పీసెస్లా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటినీ కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోండి. తీసుకొచ్చిన పికిల్లో ఒక ముక్కని నేను నోట్లో పెట్టుకున్నాను. మా పిల్లలిద్దరూ నా చుట్టూ మోగి ప్లేట్లో ముక్కకున్న గ్రేవీని నాకేసి తొక్కాలు నాకు మిగిల్చారండి. మా పిల్లలిద్దరూ మొక్క వద్దు గ్రేవీ కావాలి అని ఆడవటం అయితే స్టార్ట్ చేశారండి. కట్ చేసుకున్న నిమ్మకాయలను కాకుండా ఒక 4 నిమ్మకాయల నుంచి ఈ విధంగా రసం అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ స్లైసెస్ ని అందులో యాడ్ చేయండి. ముందుగా రసాన్ని తీసుకున్నాం కదండి, నిమ్మరసం పక్కన పెట్టుకున్నాము, అది కూడా ఇందులో యాడ్ చేసి ఇందులోనే చిటికెడు పసుపు, మన రుచికి సరిపడా కారము, కొంచెం సాల్ట్, ఇంకా ఈ ముక్కలకి సరిపడా కొంచెం బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ అండ్ లైక్స్ చాలా వాల్యుబుల్ అండి. ఎవరైనా ఒక్కసారి ఇస్తారు కానీ మాటకి అడిగితే ఇస్తారా చెప్పండి మీరే. ఇక చేసేది ఏమీ లేక మొన్న ఊరు నుంచి వచ్చినప్పుడు తీసుకువచ్చిన నిమ్మకాయలతోనైతే నాకు ఓపిక లేకపోయినా కూడా అడిగి మరీ తెలుసుకొని ఈ నిమ్మ ఊరగాయ అయితే పెట్టానండి. ఇలా కలుపుకున్న ముక్కల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి ఒక 3 days వరకు మూత పెట్టి ఒక సైడ్కి పెట్టుకోవాలండి. ఈ విధంగా కప్పు వేసి ఒక 3 days టచ్ చేయకుండా పక్కన పెట్టుకోవాలి. 3 days తర్వాత చూసానండి, చూడండి ఇందులో మనము వాటర్ కూడా యాడ్ చేయలేదు. బెల్లం అంతా కరిగి మనం నిమ్మరసం వేసుకున్నాం కదండి, దాంతోనే గ్రేవీలా పైకి వచ్చింది. ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్, ఒక 4-5 ఎండుమిరపకాయలు, పోపు దినుసులు వేసుకోండి. కలుపుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో వేయండి. కంటిన్యూస్ గా లో ఫ్లేమ్ లోనే ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగుకి అంటుకుంటుంది. సో కంటిన్యూస్గా ఇలా ఒక 1/2 hour వరకు లో ఫ్లేమ్లోనే ఇలా మగ్గనివ్వండి. ఆ వాటర్ అనేది థిక్ లేయర్లా ఫామ్ అవుతుంది. అప్పుడు మనం దించుకొని పక్కన పెట్టుకొని ఇది చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో వేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. చాలా చక్కగా వచ్చింది, చూడండి మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో విటమిన్ సి డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి. ఫీవర్తో బాధపడుతున్న వాళ్ళకి నోటికి ఏమీ సహించకపోతే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగానూ తింటారు. వాళ్ళకి కూడా విటమిన్ సి అనేది లభిస్తుంది. పిల్లలకు కూడా ఇలాంటివి పెడుతూ ఉంటే వాళ్ళకు కూడా చాలా హెల్దీ అండి. ఇందులో బెల్లం వేసుకున్నాం కదండి, బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకి మనము ఇంట్లోనే ఇలా చేసి పెడితే చాలా హెల్దీ అండి. బయట కొన్ని వాటిలో మనకి ఏముంటుందండి, అన్నీ బయట ప్రిజర్వేటివ్స్ యూస్ చేస్తూ ఉంటారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. బాయ్ బాయ్.